కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మోటార్ వాహన చట్ట ప్రకారం ఇక వాహనదారులు ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీస్తామని నెల్లూరు జిల్లా ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. వాహనదారులు పదే పదే తప్పు చేస్తే జైలు కూడా పంపుతామని ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డి హెచ్చరించారు. నూతన వాహన చట్ట విధి విధానాలను ప్రజలకు తెలియజేస్తున్న ట్రాఫిక్ సిఐ వెంకటరెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి ఫేస్ టు ఫేస్. కేంద్ర మోటార్ వాహన వెహికల్ చట్టం ఈ రోజు నుండి అమల్లోకి వచ్చింది. ఈ నూతన చట్టం ప్రకారం ఇక నుండి ఇటు డ్రంక్ అండ్ డ్రైవ్ కావచ్చు, లేకపోతే త్రిబుల్ డ్రైవ్ కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, రాంగ్ రూట్లో వచ్చేవాళ్ళు కావచ్చు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా ఉండేవాళ్ళు కావచ్చు, ఎవరైనా కానీ ఇక నుంచి వీళ్ళకి తాట తీస్తారు. ఇప్పటి వరకు ఉన్న ఈ యొక్క పెనాల్టీలను డబల్ చేశారు. అదేవిధంగా మళ్ళీ కానీ తప్పు చేస్తే ఏకంగా జైలు కూడా పంపించే కొత్త చట్టాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అమలు తీసుకొచ్చింది. దీనిపై ఇప్పుడు మనతో మాట్లాడడానికి నెల్లూరు జిల్లా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి గారు మనం వస్తున్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి ఈ రోజు నుంచి ఈ యొక్క కేంద్ర మోటార్ వెహికల్ నూతన చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం గురించి కొద్ది క్లుప్తంగా చెప్పండి. అయితే ముందుగా అందరికీ నమస్కారం. దీనికి ఈ చట్టం గురించి చెప్పబోయే ముందు ఒక 2 మాటలు ఏంటంటే, గమనించినట్లయితే గత కొద్ది సంవత్సరాల నుంచి మన దేశంలో యాక్సిడెంట్స్ వలన అంటే సరిగా ట్రాఫిక్ మీద అవగాహన లేకపోవడం, మితిమీరినటువంటి వేగంగా ప్రయాణించడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, ఈ నిర్లక్ష్యపూరితమైనటువంటి ధోరణి వలన అనేక మంది ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. అయితే ప్రభుత్వాలు దీని మీద తగిన విధంగా ఆలోచించి తగిన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో దానికి ముందుగా మనకి గత కొద్ది రోజుల నుంచి మనం గమనించినట్లయితే లాస్ట్ 1 మంత్ కూడా రోడ్డు భద్రత మాసోత్సవాలు అని ఒకటి నిర్వహించడం కూడా జరిగింది. దీనిలో భాగంగా రవాణా శాఖ, పోలీస్ వారు, ఇతర అధికారులు అందరూ కూడా కలిసి ప్రజలకి వీలైనంతగా ముందు అవేర్నెస్ కలిగించాలి అనే ఉద్దేశంతో వివిధ రకాల అవగాహన కార్యక్రమాలు కూడా మనం నిర్వహించడం జరిగింది. అయితే ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా ప్రజల్లో కూడా కొంత బాధ్యతాయుతమైన ధోరణి అనేది ఒకటి ఉండాలి. అదేవిధంగా జాగ్రత్త తీసుకోవాలి, నిర్లక్ష్యం విడనాడాలి అనేది ఒకటి ఉండాలి. దీనిలో భాగంగా ఎవరైతే పదే మళ్ళీ ఆ తప్పులే ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి శిక్షించబడాలి, కఠినంగా శిక్ష కూడా ఉండాలి. అప్పుడే మార్పు సాధ్యం అనే ఉద్దేశంతో మనకి గతంలో ఏ చలానాలు అయితే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఈ రోజు నుంచి పెంచి ఇది చేయడం జరిగింది. దానిలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ అంటే మనం ముఖ్యంగా అసలు ఒక వాహనం తీసుకున్నట్లయితే ఎవరైతే డ్రైవింగ్ చేస్తారో వాళ్ళకి ప్రధానంగా దానికి కావాల్సింది 18 సంవత్సరాలు నిండి ఉండాలా, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలా. ఇది గవర్నమెంట్ వారు పెట్టినటువంటి రూలు. అయితే దీన్ని వైలేట్ చేసి చాలామంది చిన్న పిల్లలు కూడా ఈరోజు కాలేజీ పిల్లలు, లైసెన్స్ లేని వాళ్ళు అవగాహన లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కనీసం ఎవరైతే నష్టపోతారో, ఆ యాక్సిడెంట్లో ప్రమాద బారిన పడతారో వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం కూడా అందకుండా పోయే పరిస్థితి ఉంది డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల. అందువల్ల ఈ డ్రైవింగ్ లైసెన్స్ అందరూ తీసుకోవాలని మనం కూడా చెప్తున్నాం, చాలా కార్యక్రమాలు నిర్వహించాం. ఈరోజు దీనిలో భాగంగా గతంలో 1000 రూపాయలు మనకు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే 1000 రూపాయలు చలానా ఉండింది. ఇప్పుడు దాని యొక్క తీవ్రత ఏంటనేది అర్థమయ్యి 5000 రూపాయలు చలానా మనకి ఈరోజు డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి విధించడం జరుగుతూ ఉంది. 5000 రూపాయలు అనేది ఎక్కువ మొత్తంలో అని అనిపించినప్పటికీ కూడా అందరూ దాని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అది కట్టించడం అనే దానికన్నా అందరూ లైసెన్స్ తీసుకోవాలి, లైసెన్స్ తీసుకొనే బండ్లు రోడ్ల మీదకి తీసుకురావాలి అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాన్ని అమలు పరచడం అనేది మేము కూడా ఖచ్చితంగా ఇక నుంచి నిర్వర్తిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. సార్, అయితే ఈ యొక్క గతంలో ఉన్న పెనాల్టీలు ఏ విధంగా ఉన్నాయి, ఇప్పుడు వచ్చిన కొత్త చట్టం ప్రకారము పెనాల్టీలు ఏ విధంగా మారాయి? మనకి ప్రధానంగా తీసుకున్నట్లయితే, మామూలుగా తీసుకున్నట్లయితే ఏదైనా ఒక వాహనం, అది 2 వీలర్ అయినా, కార్ అయినా, ఆటో అయినా, ఇంకొకటైనా ముఖ్యంగా 4 రికార్డ్స్ అనేవి అవసరం అవుతాయి. ముఖ్యంగా తీసుకున్నట్లయితే 1 డ్రైవింగ్ లైసెన్సు, 2 ఆ వాహనం యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ RC 1, ఇంకొకటి ఇన్సూరెన్స్ సర్టిఫికేటు, మరొకటి పొల్యూషన్ సర్టిఫికేట్. ఈ 4 మనకి ప్రధానంగా ఉండాలి. అదేవిధంగా బైక్ నడిపే వ్యక్తి, బైక్ మీద కూర్చున్నటువంటి వ్యక్తి కూడా హెల్మెట్ అనేది ఒకటి ధరించాలి. కారులో ప్రయాణించే వ్యక్తి సీట్ బెల్ట్ అనేది ధరించాలి. ఇవి ప్రథమంగా కావాల్సినటువంటి డాక్యుమెంట్లు, ప్రయాణించే వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. అయితే దీనికి మనం గమనించినట్లయితే ఇంతకుముందు చెప్పినట్టు లైసెన్స్ లేని వాళ్ళకి గతంలో ఉన్న 1000 రూపాయలు ప్లేస్లో ఇప్పుడు 5000 రూపాయలు చలానా విధించడం జరుగుతుంది. మరొకటి ముఖ్యమైనది, ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ అనేది చాలా అవసరం అవుతుంది. దానికి భాగంగా గతంలో 1000 రూపాయలు ఉండేది, ఇప్పుడు అది 2000 రూపాయలు విధించడం జరిగింది. అదేవిధంగా చాలా చిన్న విషయమే అయినప్పటికీ కూడా మన వాళ్ళ యొక్క నిర్లక్ష్యానికి ఫలితంగా ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్ యాక్సిడెంట్స్లో ఏదైనా తలకి తగలరాని దెబ్బగానే తగిలితే ఎక్కువ మంది మృత్యువాత పడతా ఉన్నారు. ఇది మనం అన్ని విధాలుగా చేస్తున్నాము. ఈ మధ్య రీసెంట్గా హైకోర్టు వారు కూడా దీని మీద కామెంట్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా చాలా చర్యలు చేపట్టాం పోలీస్ శాఖ తరఫున. ఇప్పుడు ఇంతకుముందు 100 రూపాయలు ఉండేది, 135 రూపాయలు చలానా ఉండేది హెల్మెట్ లేనందుకు. ఇప్పుడు అది 1000 రూపాయల వరకు పెంచడం జరిగింది. సో దయచేసి అందరూ
హెల్మెట్ ఖరీదు కూడా 1000 రూపాయలే ఉండొచ్చు, నాకు తెలిసి అంతకు మించి ఉండదు. మంచి ఐఎస్ఐ మార్కున్న హెల్మెట్ ఒకటి కొనుక్కోండి. ఒకసారి హెల్మెట్ పెట్టుకోకుండా మనం బయటకు వచ్చిన చలానా అదే కట్టవలసి వస్తుంది. సో దయచేసి అందరూ కూడా చలానాలు పెరిగినాయి అనే దానికన్నా ఈ రూల్స్ పాటించి యాక్సిడెంట్స్ నివారణకు కృషి చేద్దాం, పోలీసు వారికి సహకరిద్దాం అనే ఆలోచనతో ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఫైనల్గా ఈ యొక్క అంటే కొత్త చట్టం కావచ్చు, పాత చట్టం కావచ్చు, కానీ ఇక్కడ ప్రజలు అయితే మార్పు అయితే చాలా మంది కనిపించడం లేదు. ఇప్పుడు కూడా రాంగ్ రూట్లో రావటము, ట్రిపుల్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా వస్తున్నారు. వీళ్ళందరికీ ఫైనల్గా మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు? అంటే వాస్తవమే, ఇప్పుడిప్పుడే మనము మన ఎస్పీ గారి సూచనల మేరకు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. సరైన అవగాహన లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇప్పుడు మీరు గమనించినట్లయితే సెంటర్లో మీరు ఇందాక నుంచి ఒక మైక్ ఒకటి సౌండ్ వస్తూ ఉంది. ఈ విధంగా మనం నెల్లూరులో కూడా ముందు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే రకరకాల కార్యక్రమాల్లో భాగంగా ప్రధాన జంక్షన్లన్నింటిలో ఇలా ఈ విధంగా సౌండ్ సిస్టమ్స్ కూడా ఏర్పాటు చేసి పబ్లిక్కి రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ సంబంధించి విలువైన సలహాలు ఇస్తూ ఉన్నాము. అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ కూడా త్వరలో కొన్ని ప్రధాన జంక్షన్లో కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఇవన్నీ మనం అవేర్నెస్లో భాగంగా. అదేవిధంగా కొత్త అవేర్నెస్ వస్తేనే మారతారు అని మనం అనుకోలేం కాబట్టి పనిష్ కూడా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ ఫైన్స్ ఇంపోజ్ అనేది ఎక్కువగా ఇచ్చేయడం జరిగింది. మేము కూడా ఒకవైపు అవేర్నెస్ కలిగిస్తూనే మరి మీరు చెప్పినట్లు ఈ అవగాహన ప్రజల్లో బాగా ఇంకా చైతన్యం తీసుకొచ్చేదానికి ఇప్పుడు మీ మీడియా ద్వారా అయితేనేమి, ఈ పలు కార్యక్రమాల ద్వారా అయితేనేమి చేస్తూనే మరొక పక్క చలానాలు కూడా ఇంక నుంచి దానికి తగ్గట్లుగా గవర్నమెంట్ వారి పెంచిన తగ్గట్లుగా చలానాలు విధిస్తూ వాటిని కట్టించే విధానికే కృషి చేస్తాం గట్టిగా. అదేవిధంగా ఎవరైతే రిపీటెడ్గా ఇదే అఫెన్స్లకు పాల్పడతారో వాళ్ళకు కూడా చట్టంలో చూపించబడిన విధంగా కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం, బైకులు సీజ్ చేయడం జరుగుతుంది. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్లయితే మరీ ముఖ్యంగా వాళ్ళ డ్రైవింగ్ లైసెన్స్ కూడా రవాణా శాఖ అధికారులు వారికి సిఫార్సు చేసి క్యాన్సిల్ చేయించబడుతుంది. సో అందుకని తగు జాగ్రత్తలు తీసుకొని ప్రమాదాల నివారణకు మీ వంతు పాత్ర పోషిస్తారని మీ మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఏదేమైనా ఈ నూతనంగా తీసుకువచ్చిన కేంద్ర మోటార్ వాహన వెహికల్ ఈ యొక్క చట్టం గురించి ఇప్పుడు దాకా మనతో సీఐ వెంకటరెడ్డి గారు క్లియర్గా వివరించారు. చేసిన తప్పే కానీ మళ్ళీ కనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు జైలుకి వెళ్ళడం ఖాయమని, అదేవిధంగా వాళ్ళ యొక్క లైసెన్స్ కూడా రద్దు చేస్తామని చెప్పి సీఐ వెంకటరెడ్డి గారు మనతో అంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఇటు కుటుంబ సభ్యులను మనసులో పెట్టుకొని, ఇటు బరువు బాధ్యతను మనసులో పెట్టుకొని బాధ్యతగా డ్రైవింగ్ చేయండి, హెల్మెట్ పెట్టుకోండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, అదేవిధంగా ట్రిపుల్ డ్రైవింగ్ చేయవద్దు, ర్యాష్ డ్రైవింగ్ వద్దు అని చెప్తున్నారు. గతంలో ఉండే పెనాల్టీ కన్నా డబుల్ పెనాల్టీలు వేసే అవకాశం ఉందని, అయినప్పటికీ కూడా మీరు పదే కానీ తప్పు చేస్తే మీకు లైసెన్స్ రద్దు చేసి జైలు పంపించే అవకాశాలు కూడా ఈ కొత్త చట్టంలో పొందుపరిచారని చెప్పేసి వెంకటరెడ్డి మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్తో శ్రీనివాసరెడ్డి, నెల్లూరు నగరంలోని ప్రధానమైన సెంటర్ నుండి.